రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ లీడర్, లోక్సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ నిన్న ప్రెస్ మీట్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద చాలా ఆరోపణలు చేశారు. ముఖ్యంగా బెంగళూరులోని మహదేవ్పుర కాన్స్టిట్యున్సీ తీసుకుని అక్కడ 1,00,000కు పైగా ఫేక్ ఓట్స్ ఎలా ఉన్నాయనే దాని మీద ఆయన ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని వివరణ ఇచ్చారు. కర్ణాటకకు సంబంధించి ఈ మహదేవ్పుర కాన్స్టిట్యున్సీలో బీజేపీ గెలవడానికి కారణం ఫేక్ ఓట్స్ అని చెప్పి ఆయన ఆరోపించారు. దానికి కర్ణాటక స్టేట్ ఎలక్షన్ కమిషనర్ వెంటనే రెస్పాండ్ అయ్యి రాహుల్ గాంధీ గారు ఇదే విషయాన్ని ఓటు ద్వారా చెప్పాలని చెప్పారు. అయితే రాహుల్ గాంధీ గారు దానికి నేను పొలిటీషియన్ని, నేను ప్రజల ముందు చెప్తే అది ఓత్ ద్వారా చెప్పినట్టే అని చెప్పి చెప్పేశారనమాట. రాహుల్ గాంధీ గారు చేసిన ఆరోపణలో ముఖ్యమైన ఆరోపణలు డూప్లికేట్ ఓటర్స్. ఒకటే అడ్రస్లో దాదాపు 70-80 మంది ఓటర్స్ ఉంటాం. లేదా ఒకటే పేరుతో యూపీలో, కర్ణాటకలో, మహారాష్ట్రలో, రాజస్థాన్లో సేమ్ ఓటర్కి కర్ణాటకలో కూడా ఓటింగ్ ఉంటాం. దాంతోపాటు ఫేక్ అడ్రస్లు, ఇన్వాలిడ్ అడ్రస్లు, అంటే వాళ్ళ అడ్రస్లే చాలా ఫేక్ ఉంటాం. తర్వాత చాలా మంది ఓటర్స్ ఒకటే అడ్రస్లో ఉంటాం. దాంతోపాటు ఇన్వాలిడ్ ఫొటోస్, వాళ్ళ ఫొటోస్ కూడా ఇన్వాలిడ్గా ఉంటాం, ప్రాపర్ ఐడెంటిటీ లేకపోవటం. దాంతోపాటు మిస్యూజ్ ఆఫ్ ఫార్మ్ 6 అనమాట. ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ మీద ఎలిగేషన్స్ వేశారనమాట. ఇండియన్ డెమోక్రసీని డిస్ట్రాయ్ చేయకూడదు, ప్రజాస్వామ్యాన్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పుకొచ్చారనమాట. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓట్ చోరీకి పాల్పడిందని, క్రిమినల్ ఫ్రాడ్ చేసిందని రాహుల్ గాంధీ ఆరోపించారు.